కేవలం 67 రూపాయలతో ఏకంగా కోటి రూపాయలు పొందవచ్చు. సీక్రెట్ ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక టీ తాగడానికి ఎంత ఖర్చు చేస్తారు? 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. చాలా మంది ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కానీ అదే రోజు కేవలం 67 రూపాయలు పక్కన పెట్టి పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఏకంగా కోటి రూపాయల సంపద నిర్మించవచ్చని చెబితే మీరు నమ్ముతారా? ఇది ఏదో డబ్బు రెట్టింపు చేసే స్కీమ్ కాదు, లాటరీ కాదు, చైన్ మార్కెటింగ్ కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఒక సాధారణ పెట్టుబడి విధానం. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఎస్ఐపి. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఉంది. రోజుకు 67 రూపాయలు పెట్టడం మాత్రమే సరిపోదు. ఎంతకాలం పెట్టాలి, ఏ ఫండ్లో పెట్టాలి, మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది? నిజంగా కోటి రూపాయలు వస్తాయా, లేక ఇది కేవలం ప్రకటనలు మాత్రమేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే చిన్న మొత్తంతో పెద్ద సంపద ఎలా నిర్మించవచ్చో, కాంపౌండింగ్ అనే మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో, అలాగే ప్రతి పెట్టుబడిదారుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. మన దేశంలో చాలా మంది పెట్టుబడి అంటే లక్షల రూపాయలు ఉండాలి అనుకుంటారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాలన్నా పెద్ద మొత్తం కావాలని భావిస్తారు. స్టాక్ మార్కెట్ అంటే భయం, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అని దూరంగా ఉంటారు. కానీ వాస్తవానికి పెట్టుబడి అనేది పెద్ద మొత్తంతోనే ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అదే విషయాన్ని ఎస్ఐపి నిరూపించింది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్ఐపి అంటే ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం. మీరు ప్రతి నెల 2000 రూపాయలు పెట్టినా, 5000 రూపాయలు పెట్టినా, 10,000 రూపాయలు పెట్టినా అది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్ల రూపంలో కొనుగోలు అవుతూ ఉంటుంది. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీన్ని రూపీ కాస్ట్ కవరేజింగ్ అంటారు. ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే, రోజుకు 67 రూపాయలు అంటే నెలకు దాదాపు 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలతో నిజంగానే కోటి రూపాయలు సంపాదించవచ్చా? సమాధానం ఒక మాటలో చెప్పాలంటే సాధ్యమే. కానీ దానికి కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటిది సమయం, రెండోది క్రమశిక్షణ, మూడోది దీర్ఘకాలిక పెట్టుబడి, నాలుగోది మార్కెట్ నుంచి వచ్చే రాబడులు. ఈ 4 కలిసి పనిచేస్తేనే ఆ లక్ష్యం సాధ్యమవుతుంది. చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు వస్తాయా అని అడుగుతారు. అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎస్ఐపి మాయాజాలం కాదు, అది సమయంతో పనిచేసే పెట్టుబడి విధానం. మీరు నెలకు 2000 రూపాయల పెట్టుబడి సగటున సంవత్సరానికి 10 నుంచి 15% వరకు రాబడి వస్తే దాదాపు 28 నుంచి 38 సంవత్సరాల మధ్య కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని అనేక ఆర్థిక విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మార్కెట్ పనితీరును బట్టి వాస్తవ ఫలితాలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఇక్కడ అసలు మ్యాజిక్ కాంపౌండింగ్, తెలుగులో చెప్పాలంటే చక్రవడ్డీ. ప్రపంచంలోనే 8వ అద్భుతం అని చాలా మంది ఆర్థిక నిపుణులు దీనిని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మీరు పెట్టిన డబ్బుపై వచ్చే లాభం మళ్ళీ పెట్టుబడిగా మారుతుంది. ఆ లాభంపై కూడా మళ్ళీ లాభం వస్తుంది. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ సంపద పెరిగే వేగం కూడా పెరుగుతూ ఉంటుంది. మొదటి 10 సంవత్సరాలు మీకు పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ తర్వాతి సంవత్సరాలు అదే పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. ఇదే కాంపౌండింగ్ అసలు శక్తి. ఒక చిన్న మొక్కను నాటిన వెంటనే అది నీడనివ్వదు. ప్రతిరోజు నీళ్లు పోసి ఓపికగా పెంచితే కొన్నేళ్ల తర్వాత అది పెద్ద చెట్టు అవుతుంది. ఎస్ఐపి కూడా అంతే. మొదట్లో ఫలితం కనిపించకపోయినా ఓపికతో కొనసాగిస్తే కాలక్రమేణా పెద్ద సంపదగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, సమయం. 22 లేదా 25 సంవత్సరాల వయసులోనే పెట్టుబడి ప్రారంభించిన వ్యక్తికి మరియు 40 సంవత్సరాల తర్వాత ప్రారంభించిన వ్యక్తికి ఒకే లక్ష్యం ఉన్న ఫలితం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఎందుకంటే మొదటి వారికి సమయం ఎక్కువ, కాంపౌండింగ్ పనిచేసే సంవత్సరాలు ఎక్కువ. రెండో వారికి సమయం తక్కువ, అందుకే ఆలస్యంగా ప్రారంభిస్తే నెలవారీ పెట్టుబడిని కూడా గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు సరైన మ్యూచువల్ ఫండ్ ఎంపిక గురించి మాట్లాడుకుందాం. చాలా మంది గతంలో ఎక్కువ రాబడి ఇచ్చిన ఫండ్ను చూసి వెంటనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. కానీ గత పనితీరు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. లార్జ్ క్యాప్ ఫండ్లు సాధారణంగా తక్కువ ఒడిదుడుకులతో దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలంగా భావిస్తారు. స్మాల్ క్యాప్ ఫండ్లు ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్న ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే పెట్టుబడి ఎంపిక చేసుకునే ముందు మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి కాలం, ఆర్థిక లక్ష్యాలు ఇవన్నీ పరిశీలించాలి. ఇక్కడ ఇంకో మంచి వ్యూహం ఉంది. మీ జీతం పెరిగినప్పుడు మీ ఎస్ఐపిని కూడా కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం. ఉదాహరణకు మొదటి నెలకు 2000 రూపాయలతో ప్రారంభించి ప్రతి సంవత్సరం 10% లేదా 15% పెంచుకుంటూ వెళ్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సమయంలోనే పెద్ద లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. దీనిని స్టెప్ అప్ ఎస్ఐపి అని అంటారు. చిన్న మార్పు అయినా దీర్ఘకాలంలో పెద్ద తేడాను చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మ్యూచువల్ ఫండ్ మార్కెట్కు సంబంధించిన పెట్టుబడులు అంటే లాభం వచ్చే అవకాశం ఉన్నట్లే నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్ కొన్ని సంవత్సరాలు అద్భుతంగా పనిచేయవచ్చు, కొన్ని సంవత్సరాలు బలహీనంగా ఉండవచ్చు.
అందుకే ఎస్ఐపి ప్రారంభించే ముందు ఇది హామీతో వచ్చే పెట్టుబడి కాదని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలిక దృష్టితో ఉండే వారికి మాత్రమే ఈ విధానం సరిపోతుంది. చాలా మంది మార్కెట్ పడిపోతే భయపడి ఎస్ఐపిని ఆపేస్తారు. కానీ చరిత్రను చూస్తే దీర్ఘకాలంలో మార్కెట్ పడిపోయిన కాలాల్లో కూడా క్రమంగా పెట్టుబడి కొనసాగించిన వారికి రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం లభించింది. అయితే ప్రతి వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన అత్యవసర నిధి, బీమా, అప్పులు వంటి అంశాలను కూడా ముందుగా చూసుకోవడం చాలా ముఖ్యం. మరో మంచి అలవాటు ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి మీ పెట్టుబడిని సమీక్షించడం. మీ లక్ష్యాలు మారితే, ఆదాయం పెరిగితే, కుటుంబ బాధ్యతలు పెరిగితే అవసరాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని మార్చుకోవచ్చు. పెట్టుబడి పెట్టి మర్చిపోవడం కాదు, అప్పుడప్పుడు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, కోటీశ్వరుడు కావడానికి ఎప్పుడు పెద్ద జీతమే అవసరం లేదు. సరైన అలవాట్లు అవసరం, క్రమశిక్షణ అవసరం, సమయం అవసరం. చిన్న మొత్తాన్ని నిరంతరం పెట్టుబడి పెట్టే అలవాటు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి పెట్టుబడికైనా రిస్క్ ఉంటుంది. మార్కెట్లో రాబడులు ఎప్పుడు స్థిరంగా ఉండవు. కానీ ఎవరో చెప్పారని కాకుండా మీ ఆర్థిక లక్ష్యాలు, మీ ఆదాయం, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం కూడా మంచిది. గుర్తుంచుకోండి, సంపద ఒక్క రోజులో రాదు. కానీ ప్రతిరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద సంపదను నిర్మించగలవు. మరి మీరు ఇప్పటికే ఎస్ఐపి ప్రారంభించారా, లేక ఇప్పుడే మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి పెట్టుబడి చిట్కాలు, మ్యూచువల్ ఫండ్ విశ్లేషణలు, వ్యక్తిగత ఆర్థిక అవగాహన, సంపద సృష్టించే మార్గాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.